ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది. మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా, మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు, భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అంది. మీ ఇద్దరికీ సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు. ఆవిడంది, నేను మీకు శాపం ఇస్తున్నాను, ఇక నుంచి మీ భార్యల వలన మీకిక సంతానము కలగకుండుగాక, ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు అంది. కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లే. ఇప్పుడు 33 కోట్లేనా, ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు. పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క సంతానం. ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది. నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వెలా పట్టుకున్నావు, నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని? ఆవిడ్ని శపించింది. నువ్వు ఒక్క రూపంతో ఉండవు, భూమి అని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది.